ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించుకునే ఆలయం తిరువరపురంలో ఉన్నటువంటి శ్రీ కృష్ణ దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకు ఏ ఆలయమైనా ఉదయం 5 గంటలకి లేదా 6 గంటలకి తెరుస్తూ ఉంటారు. కానీ ఈ తిరువరపులో ఉన్నటువంటి కృష్ణ మందిరంలో తలుపులు మాత్రం టెన్షన్‌గా అర్ధరాత్రి 2 గంటలకు తెరుచుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి ఆకలి ఎక్కువని, అందుకే ఆ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని ఆలయ పూజలు చెబుతూ ఉంటారు. నిత్య పూజలు, ఇతర వేడుకలతో కళకళలాడే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తుంది తిరువరపు కృష్ణ దేవాలయం. వెడల్పాటి పాత్రలో నిల్చుకొని దర్శనమిచ్చే ఈ స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని, గ్రహదోషాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు అనే ఊళ్ళో కనిపించే ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మరి ఆ స్థల పురాణం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు తనని పూజించేందుకు వీలుగా కృష్ణుడు వాళ్ళకొక విగ్రహాన్ని ఇచ్చాడంట. వనవాసం పూర్తయ్యే సమయానికి పాండవులు చేర్తాల అనే ప్రాంతంలో ఉన్నారంట. పాండవులు అక్కడి నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు కృష్ణుని విగ్రహాన్ని తమకు ఇవ్వమని అడిగారంట. పాండవులు విగ్రహాన్ని ఇవ్వడంతో వారంతా కలిసి ఒక ఆలయం నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్ఠించి పూజించడం మొదలు పెట్టారంట. అయితే రోజులు గడిచే కొద్దీ ఊరి వాళ్ళకి రకరకాల సమస్యలు ఎదురవడంతో ఒక స్వామీజీని సంప్రదించారంట. కృష్ణుడికి సరిగ్గా పూజలు చేయకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని స్వామీజీ వివరించారంట. కృష్ణుడికి పూజలు చేయడం వీలు కానప్పుడు నీటిలో వదిలేయడం మంచిదని సలహా ఇచ్చారంట. దాంతో ఊరి వాళ్ళందరూ కలిసి విగ్రహాన్ని తీసుకెళ్లి ఒక కొలంలో వదిలేశారంట. కొన్నాళ్లకు విశ్వమంగళం స్వామి అనే సాధువు సలహాతో ఆయన పడవలో కొలను మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు సరిగ్గా స్వామి విగ్రహాన్ని వదిలేసిన చోట పడవ ఆగిపోయిందంట. సాధువు సలహాతో పడవలో ఉన్న వాళ్ళు నీటిలోకి వెళ్లి వెతికితే విగ్రహం కనిపించింది. దాన్ని తీసుకున్న ఆ సాధువు ఒడ్డుకు వెళ్ళాక ఆ పక్కనే కనిపించిన ఒక వెడల్పాటి పాత్రలో విగ్రహాన్ని ఉంచి స్నానం చేసేందుకు వెళ్ళాడంట. తిరిగొచ్చి చూస్తే ఆ పాత్ర మట్టిలో ఇరుక్కుపోవడంతో పాటు విగ్రహం పాత్రకు అతుక్కుపోయిందంట. విషయం తెలిసి ఊరి వాళ్ళంతా అక్కడ చేరారంట. వాళ్ళలోని ఒక భక్తుడు స్వామి విగ్రహం ఉన్న పాత్ర స్థలము తనదేనని చెప్పి ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వడంతో అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి అందులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనేది స్థల పురాణం. ఈ ఆలయంలో కొలువైన కృష్ణుడికి ఆకలి ఎక్కువని అంటారు. కంసుని సంహారం తర్వాత స్వామి ఆకలితో ఉన్నాడని, ఆ రూపమే ఇక్కడ కొలువైందని చెప్తారు. అందుకే అర్ధరాత్రి స్వామికి నైవేద్యంగా నివేదిస్తారు. ఆ సమయంలో ద్వారాలు తెరిచేందుకు ప్రధాన పూజారి తాళాలతో పాటు ఒక చిన్న గొడ్డలిని కూడా తీసుకొస్తాడు. తాళాలు తెరవడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కృష్ణుని యొక్క నైవేద్యానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా గొడ్డలితో తాళం పగలగొట్టేందుకు ఒక ఏర్పాటు చేసుకున్నారు. ఇక గుడి తలుపులు తెరిచాక రకరకాల పూజలు కాకుండా ముందుగా స్వామివారికి అభిషేకం చేసి ఉషా పాయసం పేరుతో ప్రత్యేకమైన వంటకాన్ని నివేదిస్తారు. అదయ్యాకే స్వామివారి విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి ఇతర అలంకారాలు పూజలు చేస్తారు. అలా రోజులో 5-6 సార్లు ప్రసాదాలు నివేదిస్తూనే ఉంటారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్వామి ఆకలికి తట్టుకోలేడనే ఉద్దేశంతో ఎలాంటి గ్రహ నియమాలు పాటించరు. ఇక్కడ స్వామికి ఏడాది పొడవునా చేసే పూజలు కలువ పూలు తప్పనిసరిగా ఉంటాయి. ఏప్రిల్ మే నెలల్లో 10 రోజుల పాటు ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. 10 రోజున సావ్యకిరణాలు స్వామి విగ్రహం పైన పడటం ప్రత్యేకమైన విశేషం. అదేవిధంగా ఏనుగులకు నిర్వహించే పోటీల్లోనూ సంగీత నాటక నృత్య ప్రదేశాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. మరి తెలుసుకున్నారు కదా తిరువరప్పు క్షేత్రంలోని శ్రీకృష్ణ దేవాలయం ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా